చుక్కు చుక్కు బండి వస్తుంది పక్కకు పక్కకు జరగండి ఆగినంక ఎక్కండి. ఇన్నొద్దులు ఈ పాట పోరగాళ్ళు వాడుకునేది కదా నల్ల పరాస్కానికి. ఇక ఇప్పుడు చేపలు వాడుకుంటాయి కావచ్చు. చేపలు బొచ్చలు రావులు పచ్చి చేపలు అరే అవ్వంటే నొల్లా ఎట్లా అంటారా? అయితే నదుల మీద రైల్వే బ్రిడ్జిలు కడుతుంటారు. బ్రిడ్జిల మీదకి వెళ్ళి బండ్లు పోతుంటాయి. కానీ ఇప్పుడు నీళ్ళ లోపలికి వెళ్ళి బండి పోతుంది. ఆ బండ్లే మోదీ సార్ కూడా ఉన్నాడల్లా. పాండ్రి మరి ముచ్చటేందో చూసేసి వద్దాం. వచ్చే 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 వీళ్ళందరూ మెట్రో బండ్ల కూర్చున్నారు. ఇగో పోనీ డ్రైవర్ సాబు అన్నట్టు మెట్రో బండి ఎట్లా పోయిందో ఎరికేనా? నీళ్ళ లోపలికి వెళ్ళిపోయిందో. అరే అవంటనోళ్ళ నది లోపల సొరంగం చేసిర్రు. ఆ సొరంగంలా బండి పోయేదెందుకు తొవ్వ తీసిర్రు. ఆ తొవ్వెంబడే ఈ రైలు బండి పోయింది. అగో బండి ఎట్లా పోతుందో చూడుర్రి మీరు. అన్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఉన్న హుగ్లీ నది కింద మెట్రో తొవ్వ తీసిర్రు. నీళ్ల లోపలికెళ్లి బండి పోవుడు మన దేశంలోనే ఇది ఫస్ట్ సారి. అన్నట్టు ఫస్ట్ మెట్రో బండి కూడా కలకత్తాలనే స్టార్ట్ అయిందట. ఇక ఇప్పుడు నీళ్ల లోపలికి పోయే బండి కూడా కలకత్తాలనే. ఇక మన మోదీ సారు ఈ తొవ్వను షాల్ చేసి మరి మస్తు దిల్కుషాయిండు. పోరలతోని మాట ముచ్చట పెట్టుకుంటా ఇగో ఇట్లా ప్రయాణం కట్టిండు.